భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు, మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు, గర్వించదగ్గ సమయం ప్రధాని మోడీ. విధంగా భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కోలో గుర్తింపు వచ్చినట్టుగా చూడొచ్చు. ఇది మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు, మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు వచ్చినట్టుగా దక్కింది. ఈ విధంగా గర్వించదగ్గ సమయం అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు. ఐఎస్ఎస్కి భారత వ్యోమగామి వచ్చే నెలలో వెళ్లనున్న వాయుసేన పైలట్ శుభాన్లు శుక్లా యాక్సికమ్ 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి 2 వారాల పాటు అక్కడే పలు ప్రయోగాల నిర్వహణ. విధంగా ఐఎస్ఎస్కి భారత వ్యోమగామి వెళ్ళనున్నది. అందులో విధంగా వచ్చే నెలలో వెళ్ళనున్న వాయుసేన పైలట్ శుభాన్లు శుక్లా యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి 2 వారాల పాటు అక్కడే పలు ప్రయోగాల నిర్వహణ ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ చూడవచ్చు. జేఈ మెయిన్ ఫలితాల విడుదల, 24 మందికి 100%. తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. తెలుగు విద్యార్థులకు 8, 16, 22, 24 ర్యాంకులు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తుదికి విడుదల చేసిన అధికారులు విద్యార్థులు సాధించిన పర్సెంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించగా 24 మంది విద్యార్థులు 100% సాధించారు. రాజస్థాన్కు చెందిన మహమ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ 2వ ర్యాంకు సాధించారు. 100% సాధించిన వారిలో తెలంగాణ నుంచి హర్ష ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బణిబ్రత మజీ, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు. కాగా హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించగా అజయ్ రెడ్డి ఆల్ ఇండియా 16వ ర్యాంకుతో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్లో నిలిచాడు. సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా 22వ ర్యాంకు, బాలికల్లో 2వ ర్యాంకు సాధించింది. బణిబ్రత మజికి ఆల్ ఇండియా 24వ ర్యాంకు లభించింది. ఈ విధంగా తెలంగాణ నుంచి వివిధ ర్యాంకులు సాధించినట్టుగా చూసుకోవచ్చు. జేఈ మెయిన్లో ఇక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలకు సంబంధించి ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ అత్యధిక ర్యాంకులు కూడా తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1, 24 మందికి 100%. ఈ విధంగా ఫలితాలు వెల్లడైన సందర్భంగా చూడవచ్చు జేఈ ఫలితాలు.